అవు ఏం కాదులా సైలెన్స్ సైలెన్స్. అంటే అన్ని పోయినాయి. అరే అందరూ ఒకటేసారి చెప్తే నాకేం అర్థమవుతుంది? ఏం కూడా సైలెన్స్, ఫస్ట్ సైలెన్స్. దొంగలు వచ్చినాయి, మన నవ్వుల కూరలు దొంగలు వచ్చినాయి. ఫ్రిడ్జ్ లేకపోతే నన్ను రాకంటుంది సార్. ఇక మేము పెద్ద పరిశాన్లో ఉన్నాం సార్. ఇక హెల్ప్ చేయాలి సార్, హెల్ప్. సైలెన్స్ సైలెన్స్, నాకేం అర్థమవుతుంది? ఒకటేసారి అందరూ మాట్లాడితే ఏం అర్థమవుతుంది? ఇక ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంది? ఫ్రిడ్జ్ తీసుకున్నారు, ఇక ఆమె మీ ఇంటికి రావద్దంటుంది. అరే మెంటల్ మీ అందరికి ఎక్కువ తక్కువ తిట్టిగా సలాలో పడిస్తా, అర్థమైందా? సారీ ఏంటి సారీ సారీ? ఇలా దూక్ చేయడానికి వచ్చిందా? ఏమో చెప్పమంటే అందరూ ఒకటేసారి మాట్లాడతారు, నాకేమర్థమవుతుంది? సారీ కొంచెం ఇక బాధలు ఉన్నాం మేమందరం. ఎంత బాధలో ఉంటే ఏంది? ఇది ఎంత? ఇది పోలీస్ స్టేషన్ ఏమైనా రైల్వే స్టేషనా లేదా బస్ స్టాండ్ అనుకుంటారా? అంత బస్ స్టాండ్ తీరు ఓవర్లోనే పెడుతున్నారు. సారీ నేను చెప్తా వినండి. నువ్వు చాలా మంచిగా కనబడుతున్నావు. చెప్పు ఏమైంది? సార్ యాక్చువల్లీ ఈరోజు దొంగతనం అయినాయి సార్. అంటే నిన్న నైటు కూలరు బయట ఉండే, సైకిల్ బయట ఉండే. ఇక కూలరు సైకిల్ బయట ఉండే. ఈరోజు పొద్దున లేచి చూసేసరికి సైకిల్ గాయబ్, కూలర్ గాయబ్. అచ్చా, ఇంకా మిగతా సామానం కూడా పెడితే అయిపో కదా, అది కూడా పోదును. అగో సార్ అట్లా మాట్లాడతారు మీరు కూడా. సైలెన్స్. సారీ సార్ వినుండ్రి. దాని తర్వాత ఇక ఇట్లా దొంగతనం అయిందని మేమందరం ఊరోళ్ళు ఇక ఒక జమాయి మొత్తం మాట్లాడుతూ ఉండే. ఇక ఏమైందంటే ఇంటికి పోయేసరికి ఇగో మా సార్ ఆడున్నారు కదా, మా అన్న గోపాల్ అన్న వాళ్ళ వైఫ్ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదంట. ఇక బోళ్ళు, ర్యాకు అన్నీ పోయినాయంట సార్. ఇక వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది. అదైతే రాత్రి అయింది, కానీ ఇదైతే పట్టపగలే అయింది సార్. అచ్చా ఓకే. అయినా మీకు బుద్ధి లేదా అయ్యా? అట్లా మీరు ఇట్లా నెగ్లెక్ట్ ఎట్లా చేస్తారు? మొత్తం గడం పెట్టరాదా? దాని తర్వాత బయట ఎందుకు పెడతారు? నాకు అర్థం కాదు సార్. మా ఊర్లో ఇట్లా ఎప్పుడు కాలేదు సార్. ఇక ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లా దొంగతనం అవ్వడం. ఇక ఒకటే రోజులో మూడింట్లో దొంగతనం అయినాయి సార్. ఇక మా అందరికీ భయం ఎత్తాంది. ఇక దాని తర్వాత ఇక ఇంకా దొంగతనం అవుతాయో, లేకపోతే దొంగతనం అయిన సామాన్లు మీరు ఎట్లా చేసి ఇప్పించాలి సార్. ఇక మీ మీదనే నమ్మకం. అవు సార్, మా వైఫ్ అయితే అసలు ఇంటికే రావద్దంది. ఆ ఫ్రిడ్జ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిండ్రు, ఆ డబుల్ డోర్ రెడ్ కలర్ ఫ్రిడ్జ్. అగో దొంగతనం చేసేసిండ్రు. ఇక మా వైఫ్ మాత్రం ఫుల్ ఇక కోపంలో ఉంది సార్. ఇక నేను ఇంటికి పోవాలన్నా భయం ఎత్తాంది. ఎట్లా అని చేసి మీరు త్వరగా పోయి వెతకండి సార్, వెతకండి. దొంగల్ని వెతికేసి మా సామాన్లు మాకు ఇప్పియండి. అచ్చా. కాదు సార్, నా సైకిల్ కూడా పోయింది. నాకు ఒకటే ఒక సైకిల్ సార్. నేను చాలా పేదోడిని. ఇక ఆ సైకిల్ లేకపోతే నేను ఎట్లా పోవాలి సార్ పనికి? జరంత చూడండి సార్. అవును సార్, నా కూలర్ పోయింది. కొత్త కూలర్ సార్, లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాం. ఇక 1 year కూడా కాలేదు సార్, పోయింది సార్. దాని వారంటీ కూడా ఉంది ఇప్పుడు దాకా. అయ్యో సార్, జర చూడండి సార్, వెతకండి సార్ దొంగని. ఇగో మీరందరూ ఓన్రి బయట కానిస్టేబుల్ కూర్చొని ఉంటాడు, ఆడపోయి ఎఫ్ఐఆర్ రాపించండి, అర్థమైందా? మీ ఏ సామాన్ పోయిందో అన్ని రంగుతో సహా అన్నీ చెప్పండి. ఆడ ఎఫ్ఐఆర్ రాపియండి. దాని తర్వాత మేము ఆ కేసుని హ్యాండిల్ చేస్తాం. సార్ జర త్వరగా చూడండి సార్. మా ఆవిడైతే నన్ను అసలు ఇక ఇంటికి పోయినాక ఒకటే టార్చర్ చేస్తుంది. ఇక మీ ఆవిడ టార్చర్ చేస్తుందని ఇప్పటికిప్పుడే నేను పోయి దొంగల్ని వెతకల్లా? ఫస్ట్ నా ఈరోజు రిటైర్మెంట్ అంటే మీరు రిటైర్మెంట్ రోజు వచ్చి కంప్లైంట్ చేసిండ్రు. ఇక ఈ లాస్ట్ కేసు నేను ఎట్లయినా హ్యాండిల్ చేస్తానో చేయను కానీ. సరే మీరైతే ఎఫ్ఐఆర్ రాయండి. అయ్యో అవునా సార్, రిటైర్మెంటా మీది? అవు బాబు, ఇక ఈరోజు నా రిటైర్మెంట్. ఇక ఇంకా మా కొత్త స్టాఫ్ ఎవరు రాలే, నా ప్లేస్లో ఇంకెవరు రాలే. ఇక దాని 2-3 days పడుతుంది రావడానికి. మీ కేసు మీరు ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి. ఇక 2-3 days తర్వాత కొత్త సార్ వస్తాడు, అప్పుడు మీరు మీ కేసు సాల్వ్ చేస్తారు. అగో సార్, అప్పటి వరకు మేము ఎట్లా మరి? ఇట్లానే ఉండాలా? ఓ బాబు, ఏమైనా బంగారం పోయిందా మీది? చిన్న చిన్న సామాన్లు పోయినాయి కదా. 2-3 రోజులు ఆగండి. ఇన్స్పెక్టర్ వస్తాడు మంచిగా, ఎస్ఐ వస్తాడు మంచి పోస్ట్ మీద. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరికి చెప్పండి, మంచిగా సాల్వ్ చేస్తాడు. నా రిటైర్మెంట్ ఈరోజు ఇక చిన్న ఫంక్షన్ ఉంది, సాయంత్రంకి తినేసి పోతారంటే తినేసి ఉంటారు. కానీ ఇక మీరు ఎఫ్ఐఆర్ అయితే రాసి పెట్టుండ్రి, మీరు చూస్తారు. వేస్ట్గా ఇంతగానం ఎనర్జీ వేస్ట్ చేసినాం ఇప్పుడు దాకా. ఇగో చూడండి, మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చి పెట్టుండ్రి.
దాని తర్వాత ఇక్కడ ఎవరు ఏ సార్ వస్తారో తెలీదు. 2-3 రోజుల తర్వాత ఎట్లయినా అపాయింట్మెంట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అయ్యి ఎవరో ఒకరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినాక ఆ సార్లు తెస్తారు. అర్థమైందా? పోయింది ఫ్రిడ్జ్, కూలరు, దాని తర్వాత సైకిలే కదా అత్తత్తి. ఎందుకు అంత ఇది తెస్తారు? మీకు జాగ్రత్త పెట్టడం రాదు కానీ మా మీదకి వచ్చిన తర్వాత ఇక మా మీదకి పడతారు మీరు అందరూ. జర ఆగుండ్రి. ఇక నేనైతే రిటైర్. ఇక ఈ రోజు అయితే నా రిటైర్మెంటే. ఇక మీరు 2 రోజులు ఆగండి, మీ కేసు సాల్వ్ చేస్తారు. మీరు టెన్షన్ పడకండి. పోయి ఎఫ్ఐఆర్ రాయండి. సైలెన్స్ సైలెన్స్. అందరు బయటికి పోండి, బయటికి పోండి. కంప్లైంట్ కూడా రాయొద్దు, అర్థమైందా? గోలు తెస్తారు. బస్ స్టాండ్ ఏమన్నా రైల్వే స్టేషన్ లో తెస్తున్నారు అందరూ. పోండి, పోయి ఎఫ్ఐఆర్ రాపించి పోండి. లేకపోతే ఎఫ్ఐఆర్ కూడా రానియా చెప్తున్నా. సారీ సార్ పోతున్నాం ఎఫ్ఐఆర్ రాపిచ్చి పోతాం పదండి అన్న, పదండి దాన్న గోపాల్ అన్న పదం దా. అబ్బా తలకాయ తిన్నారు వీళ్ళు. చలో ఇక నా సర్వీస్ అయిపోయింది, ఈ రోజన్నా ఎంజాయ్ చేద్దామంటే లేదు. బాబరే తలకాయ తినేసిండ్రు నా దేవుడా. ఇక ఏం పార్టీలో ఏమో కానీ ఇక పార్టీ చేయొద్దు, ఏం చేయొద్దు. ఇక జల్దీ రిటైర్ తీసుకొని పోదా. ఏందన్నా మంచి రెస్పాన్స్ రాలే. అవు అన్నా, ఇంతగానం చెప్పినా అసలు ఎవరు వినిపించుకోలే. అగో ఎఫ్ఐఆర్ రాసొచ్చినాం కదా, ఇంకేం కావాలి? వాళ్ళు చూస్తారు బరాబర్ చూస్తారు. కరెక్టే కానీ 2 రోజుల తర్వాత వస్తారు కదా ఆఫీసర్. ఇప్పుడైతే ఈయన రిటైర్ అవుతాడు కదా, మరి ఇక 2 రోజుల వరకు మన కేసు అట్లనే ఉంటుంది పెండింగ్. అదే కదా అన్న, వీళ్ళు పెండింగే పెడతారు. ఇక 2 రోజుల తర్వాత కొత్త సార్ వస్తాడు, వాళ్ళకి వెల్కమ్ చెప్తారు. ఇక మన ఓల్డ్ కేసు ఓల్డ్ అయిపోతుంది. మనం మళ్ళీ పోయి కంప్లైంట్ ఇద్దాం. న్యూ సార్ వస్తాడు కదా ఆఫీసర్, ఆయనకి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేద్దాం. అట్లేం ఉండదన్నా, ఓల్డ్ కేసు న్యూ కేసు ఏముండదు. ఏమన్నా పెండింగ్ కేసు ఉంటే బరాబర్ వాళ్ళు సాల్వ్ చేస్తారు. 2 రోజులు లేట్ అయినా కానీ సాల్వ్ చేస్తారు. దొంగతనం అవుతున్నాయి కదా, వాళ్ళు దొంగని దొరికి పెడతారు. కానీ అంత టెన్షన్ పడకండి. మనం ఎఫ్ఐఆర్ అయితే రాసి వచ్చినాం కదా. సరే ఇక మనం ఇంటికి పోదాం. మిగతా అన్నది మనం సాయంత్రం మాట్లాడుకుందాం. అందరం మన అడ్డ దగ్గరికి వచ్చేయండి, జెంట్స్ లేడీస్ అందరూ. ఆడ మనం మాట్లాడదాం, ఏమనేది ఏం చేసుడు అనేది మాట్లాడదాం. అవు అన్న, అది కూడా కరెక్టే. మన జాగ్రత్తలు మనం పడాలి కదా. ఇక దాని గురించి మనం ఈరోజు మీటింగ్ పెడదాం సాయంత్రానికి. అదే నేను అంటున్నా, మీ మెసేజ్లకి ఇక మీకు తెలిసిన వాళ్ళకి అందరికి కాల్ చేసి లేకపోతే ఇంటికి పోయి అన్న ఇట్లయినా చెప్పండి. ఈవినింగ్ మనం ఇట్లా మీటింగ్ పెడదాం. తినేసి వచ్చుండ్రి అందరూ, ఆడ మీటింగ్ పెడదాం. చలో మరి ఇక పోదాం. ఏం చేద్దాం, ఈడుండి కూడా పోదాం పదాంటి. ఏం పోవుడన్నా, ఇక నాకుంటుంది క్లాస్ ఇంటికి పోయినాక. ఇక చెప్పుండ్రి, ఏం చేద్దాం, ఏంది, ఎందుకు ఈ మీటింగ్? ఏం లేదు వదినా, జరంతా జాగ్రత్తల కోసం మీటింగ్ పెట్టినాం. జాగ్రత్తలా? ఏం జాగ్రత్తలు? అగో మన దొంగతనం అవ్వలేదా అని దాని గురించి. ఇక ఇవన్నీ ఎందుకైనా దొంగతనాలు మనం నెగ్లెక్ట్ చేసినందుకు. మనం డోర్ క్లోజ్ చేయకుండా వచ్చేసినాం, దాని తర్వాత బయట పెట్టినాం సామాన్. అందుకైంది జాగ్రత్త పడలే కదా మనం. సో అందుకు దొంగతనం జరిగింది. సో ఇక మనం ఏమేం జాగ్రత్తలు పడాలి, మన నవ్వుల పూర్లో దొంగలు వచ్చేసిండ్రు, ఇక మనం ఏమేం జాగ్రత్త పడాలి అనేది ఈ మీటింగ్లో చెప్తామన్నమాట. అచ్చా అయితే చెప్పుండ్రి. ఇక ఏం లేదు కానీ ఫస్ట్ అయితే ఏంటి అంటే మన సామాన్లు మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ సామాన్ ఏమీ కూడా బయట పెట్టద్దు. ఇక దాని తర్వాత మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినా ఒక 5 minutes కోసం వెళ్ళినా కూడా తాళం మాత్రం వేసి, గడెం పెట్టి తాళం వేసి మాత్రం బయటికి పోవాలి. ఇట్లనే ఇక డోర్ ఓపెన్ చేసి మాత్రం పోవద్దు. అవును కరెక్టే, డోర్ పెట్టి మాత్రం పోవాలి. డోర్ పెట్టి పోకపోతే ఇట్లా నా సామాన్ పోయినట్టు మీ సామాన్ కూడా పోతాయి. అందుకే 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా డోర్ మాత్రం పెట్టుకోండి. అవు కరెక్టే. ఇక దాని తర్వాత డబ్బులు గిట్ట ఏమైనా ఉంటే ఇంట్లో మీరు బ్యాంక్లో జమ చేసేయండి. ఏమన్నా ఇంపార్టెంట్ సామాన్లు ఉన్నా అంటే జ్యువెలరీస్ ఇవన్నీ ఉంటే బ్యాంక్లో జమ చేయండి. అవో ఎందుకన్నా అట్లా చేసుడు? మంచిగా మన అల్మేరాలో తాళం వేసుకొని తాళం దాచుకొని పెట్టినా అయిపోతుంది. ఇక ఇది మీ ఇష్టం కానీ ఇక మేము చెప్పేది ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాలి. అన్ని సామాన్లు మంచిగా పెట్టాలి. ఇక ఇల్లు వదిలేసి బయటికి పోవద్దు. పోయినా గిట్ట తాళం వేసి పోవాలి. ఇక మళ్ళీ తర్వాత ఇవన్నీ చేయకుండా నేను బయట పెట్టిన సామాన్ పోయిందంటే ఇక మన ప్రాబ్లం ఇది. ఇక ఎందుకంటే ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి పోయినా మా మాట ఎవరు వినలే. ఎఫ్ఐఆర్ అయితే రాసి వచ్చినాం కానీ మాట అయితే వినలే. అందుకు మీరందరూ ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. ఇక అవు కానీ నాకైతే మస్తు భయం ఎత్తాంది. మన నవ్వుల పూర్లు అసలు ఏం లేకుండే ఇట్లా దొంగలు వచ్చిందంటే నాకు భయం ఎత్తాంది. ఇక మన శిరీషాద్ అయితే పట్టపగలు దొంగతనం చేసిండ్రు. ఇక వీళ్ళ ధైర్యం ఎంత పెరిగింది. మళ్ళీ రేపటి నాడు మనం ఉన్నప్పుడే ఇట్లా గన్నులు పట్టుకొని సాకులు పట్టుకొని డబ్బులు బంగారం ది అని అంటే ఏం చేద్దాం మనం?
లేదు అట్లేం కాదు కానీ మరి అంత ఎట్లా అవుతుంది. మరి మన ముందే వచ్చి చాకులు పట్టుకుని ఆ రోజులు పోయినాయి కానీ అట్లా అత్తే ఏం లేదు. సీక్రెట్గా పోయి పోలీస్కి కాల్ చేసి చెప్పాలి. లేకపోతే వాళ్ళ మొహం చూడాలి మంచిగా. వాళ్ళు పోయిన తర్వాత ఇక మనం పోలీస్కి వాళ్ళ మొహం ఎట్లుందో ఏందనేది చెప్పాలి. దానికన్నా బెటర్ ఐడియా నా దగ్గర ఉంది, చెప్పనా? చెప్పు చెప్పు కానీ మంచిగా మనం సీసీ కెమెరాలు పెట్టుకుందాం కదా, అందరింటి ముందు వచ్చేలా. ఇది మన లైట్ ఉంటుంది కదా స్తంభం, దాని దగ్గర మంచిగా ఒక్కొక్క సీసీ కెమెరాలు పెడదాం, 2-3 అట్లా మొత్తం నవలపూర్లో. అవువే, ఇది కూడా కరెక్టే. ఇట్లా కూడా చేయొచ్చు, మంచిగా సేఫ్టీ ఉంటుంది మనకు. మంచిగా ఏమన్నా అయితే మనం పోలీస్కి అది వీడియో చూపించి మంచిగా చేయొచ్చు. ప్రూఫ్ ఉంటే మంచిగా ఉంటుంది. కరెక్టే. చేయొచ్చు కానీ దీనికి టైం పడుతుంది కదా. మనం సిటీకి పోయి ఇక పట్టణానికి పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇవన్నీ సీసీ కెమెరాలు పెట్టి ఇమ్మనాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఇది మొత్తం టైం ప్రాసెస్ కానీ మనం ఒకరోజు అందరం కలిసి పట్టణానికి పోయి కెమెరాలు తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసి మందాం. అవన్నీ ఓకే కానీ ఇక ఇట్లా బయటికి వెళ్ళాడు కష్టమవుతుంది. ఇక స్కూల్ నుంచి తీసుకొద్దామన్న పిల్లల్ని, ఇంట్లో హస్బెండ్లు అయితే బయటికి పోతారు, మేమైతే పిల్లల్ని తీసుకొద్దామంటే భయం ఎత్తాంది. ఇక తాళం వేసి పోయినా భయం ఎత్తాంది. తాళం పగలు కొట్టి కూడా పోగలుగుతారు కదా, ఏం చేసుడో ఏందో. ఏం భయపడకు, ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. మీరు జాగ్రత్తగా ఉండండి, తాళం పెట్టుకోండి. అయినా మనందరి ఇల్లు దగ్గరే ఉన్నాయి కదా, ఇక ఏం కాదు. ఎప్పుడైనా బయటికి పోయేటప్పుడు మన పక్క వాళ్ళకి చెప్పాలన్నమాట, మేము పోతున్నాం జర చూసుకుంటారు అట్లా ఇల్లు అని చెప్పాలి. ఏం కాదు. కరెక్టే కానీ ఇక ఈరోజు కూడా నైట్ వస్తాడంటారా? దొంగలు వచ్చి ఈరోజు కూడా నైట్ వస్తారంటారా? అవునే, నాకు తెలిసి అత్తరు కరెక్టే. ఇప్పుడు రాత్రిపూట వాళ్ళు వస్తారనుకుంటానే. అయితే మరి మనం ఒక పని చేసి రాత్రిపూట మనం త్వరగా పడుకుందాం, ఓకేనా? మీరు కూడా మిస్టర్లు అందరూ పని నుంచి త్వరగా వచ్చేయండి ఇంటికి. లేకపోతే దొంగలు వస్తారు మళ్ళీ. మేము ఒకళ్ళం ఏం చేస్తాం, చిన్న కొడుకులతో ఉన్నాం, ఇక మేము ఏం చేస్తాం. మీరు అందరు జంటస్ అందరూ త్వరగా ఇంటికి వచ్చేయండి, మనం అందరం త్వరగా పడుకుందాం. కరెక్టే. మనం లేట్ వరకు బయట ఉండడం మంచిది కాదు. మనం ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటే ఇటు ఉంటే ఆడ ఏమేమి జరుగుతున్నాయో మనకు తెలియదు కదా. ఇక మన మీటింగ్లు క్యాన్సల్, నైట్ పూట బయట ఉండడు క్యాన్సల్. 9 అయిందంటే డోర్ క్లోజ్ చేసి పడుకుందాం అందరం. అట్లా అంటే ఇట్లా భయపడద్దు, నేను చెప్తున్నాను కదా. ఎందుకు భయపడుతున్నారు మీరు? నీకేం తెలుస్తుంది? నీ సామాను పోతే నీకు తెలుస్తుంది. మా సామాను పోయింది, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. మా అమ్మ కొని పెట్టింది నాకు మంచిగా రెడ్ కలరు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొని పెట్టింది, నీకేం తెలుసు? పోనీతి. ఆ బాధ నాకు కూడా తెలిసే, నా సామాన్ కూడా పోయింది కదా. మనం ఎట్లయినా చేసి ఆ దొంగని దొరికి పెట్టాలి, నేను చెప్తున్నాను కదా. కరెక్టే. ఈ పోలీస్ వాళ్ళు ఏం చేసేటట్టు లేరు కానీ మన ఊరోళ్ళు అందరం మనం ఎట్లయినా చేసి ఆ దొంగని దొరకపెట్టి ఎట్లయినా చేసి మన సామాను మనం తీసుకుందాం. అన్న, నేను కూడా ఎంత కష్టపడి కొనుక్కున్నా, నా సైకిల్ పోయింది, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. దొంగ ఎవరో కానీ దొరకాలి కానీ వాడిని ఇట్లా కట్టేసి మస్తు కారం పొడి జల్లి మస్తు కొడదాం. అన్న, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు, ఏం ఐడియాలో చెప్పు. నేనేమంటున్నానంటే, ఈ పోలీస్ వాళ్ళకి చెప్పినాం, ఎఫ్ఐఆర్ రాసి పెట్టినాం, ఎంతసేపు పడుతుందో ఏమో కానీ మనం జాగ్రత్తగా అయితే ఉందాం. కానీ ఇంకోటి ఏం చేద్దామంటే, మనం నైట్ పూట వస్తాడు అయినా దొంగ, ఎట్లయినా నైట్ పూటనే వస్తాడు. అయితే మనం నైట్ అంతా ఎక్కడైనా దాచుకొని చూసుకుంటుందాం, దొంగ వస్తాడా రాడా. దొంగ వచ్చిందంటే వాడి మీద బ్లాంకెట్ వేసేసి వాడిని కట్టేసి అప్పుడు మనం దొంగ దొరుకుతాడు కదా, అప్పుడు వాడి సంగతి చెప్తాం. ఇవన్నీ సేఫా? అసలు సేఫే కాదు. వాళ్ళ దగ్గర చాకు గన్ను గిట్టుంటే ఏం చేస్తారు మీరు? ఇవన్నీ చేయకూడదు. ఏమన్నా ఉంటే మనం సెక్యూరిటీ గార్డ్ అన్న పెడదాం, లేకపోతే గురక ఎట్లయినా వస్తాడు కదా. గురక రాకపోయినా మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి పెడదాం. కానీ ఇట్లా చేసుడు అవసరంలే. గంగా, నువ్వు అన్నట్టు సెక్యూరిటీ గార్డ్ పెడదాం కదా. సెక్యూరిటీ గార్డ్ కూడా మళ్ళీ వస్తుంటాడు. వాడికి ఏమన్నా అనిపిస్తే భయం ఎత్తే వాడు పోతాడు. మంచిగా హాయిగా నైట్ పూట పడుకొని ఉంటాడు. ఎవరు ఈ కాలంలో ఎవరు ఏమన్నా నిజాయితీగా చేస్తున్నారా? ఎవరు చేయట్లే. కానీ మన ధైర్యం మనకు ఉండాలి, వేరే వాడి మీద డిపెండ్ ఎందుకు ఉండు. అన్న, కరెక్టే. ఇక మనం ఏం చేద్దామంటే, పొద్దున పూట అయితే సరే అందరూ ఒక కలిసిమెలిసి ఉంటారు. కానీ నైట్ పూట మనం ఎట్లా చేసి రోజు మనం ఏం చేద్దామంటే, రోజు కాకపోయినా దొంగ దొరికేటప్పటి వరకు మనం దాచుకొని దొంగ ఎవరో మనం దాచుకొని మంచిగా చూద్దాం. అన్న, దొరకబెట్టుడే కావాలి. ఇక మనం ఎట్లయినా చేసి దొంగని దొరకబెడదాం. ఇంత పరిశ్రమ దమ్దం చేస్తున్నాడు మన నవ్వులపూర్ని. చలో మరి కన్ఫర్మ్, ఈ రోజు నుంచి ప్రతి నైట్ మేమందరం జెంట్స్ అందరం కాపలి కాస్తాం. అందరింట్లో మంచిగా అందరింటి ముందుకు పోయి కాపలి కాస్తాం. దొంగ ఎట్లయినా దొరకబెడతాం, వాడి సంగతి చెప్తాం.
అరే సరే సరే చేసుర్రు కానీ ఈ రోజు నుంచి చేయకండి, ఎందుకంటే రేపు మన రిపబ్లిక్ డే కదా. సో రిపబ్లిక్ డే కాబట్టి రేపు సెలబ్రేషన్ చేసేది ఉంటుంది కదా, అందుకు తెల్లారు లేవాల్సి వస్తుంది. ఇక మీరు నైట్ అంతా బయట ఉంటే ఇక తెల్లారు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, నిద్ర సరిపోదు. కానీ ఈరోజు మీరు అందరు మంచిగా తాళం వేసుకొని పడుకోండి, రేపటి నుంచి చూసురు. కానీ ఈరోజు మాత్రం ఇక అద్దుతి. అవు కరెక్ట్ కరెక్ట్. ఈరోజు వద్దు, రేపటి నైట్ నుంచి మనం ఎవరో దొంగ దొరికే వరకు బయట నైట్ అంతా మనం కాపలి కాద్దాం. సెట్ మరి ప్లాను. ఇక పోలీస్ వాళ్ళు దొరకబెట్టకపోయినా ఇక మనకు సంబంధంలే, మనం మాత్రం ఆ దొంగని మాత్రం దొరకబెట్టుడే. అవు కానీ అందరు వచ్చిండ్రీడా, ఆడ మీ ఇంట్లో తాళం పెట్టొచ్చిండ్రా? పెట్టొచ్చినాం పెట్టొచ్చినాం కానీ ఇంకా ఇంత దొంగతనం అవుతున్నాక కూడా ఇట్లా పెట్టి రాకుండా వస్తాం. కానీ పెట్టినాం, అందరం పెట్టేసి వచ్చినాం. సరే మరి ఇక పోదాం, ఇక పడుకుందాం, త్వరగా లేవాలి రేపు. ఇక అందరం పోదాం పదండ్రి. అగో ఏమైంది, ఆగిండ్రు? అగో నీతో చిన్నారి వచ్చింది కదా, ఏడుంది? చిన్నారి నాతో బయలుదేరింది కానీ వాళ్ళ అమ్మ కూడా బయటికి వచ్చుడుతో వారిద్దరూ ఆడ కూర్చొని ఉన్నారు. ఏడా? అగో కోడళ్ళందరూ పిల్లలందరూ ఆ గద్ద ఉండదా, రౌండ్ గద్ద, ఆడపోయి కూర్చొని ఉన్నారు, ముచ్చట్లు పెడుతున్నారు, పిల్లలేమో ఆడుతున్నారు. అచ్చా అవునా, పోయేటప్పుడు వాళ్ళని కూడా తీసుకుందాం, ఇక చాలా లేట్ అవుతుంది. అవు కరెక్టే కానీ సుధాకర్కి కూడా ఒక కాల్ చేయండి, బయటనే ఉన్నాడు. అగో ఆయన ఏడికి పోయిండు? ఆయనే మన శ్రీకాంత్ ఇక మన వాళ్ళ ఫ్రెండ్స్తో పోయిండు. అచ్చా అవునా, నేను కాల్ చేస్తా. ఇక నువ్వేమో కోడలున్న మన మనవరాలను పట్టుకొని ఇంటికి వచ్చేసి. సరే సరే పోండ్రి. తాళాలు మాత్రం మన ర్యాక్ లేదా, చెప్పుల ర్యాక్, ఆ షూ లోపల ఉంది. నాకు తెలుసు కానీ రోజు పెట్టే ప్లేసే కానీ. సరే మరి ఎప్పో. ఎట్లా చేద్దామే లక్ష్మి, మనమన్నా ఏమన్నా చేద్దాం కదా. ఏం చేసేది ఉంది, మనమేం చేద్దాం? అగో ఏమన్నా చేద్దాం కదనే మనమన్నా. చెప్పుండ్రి, మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పుండ్రి, అది చేద్దాం. ఏమనుకున్నాం? సెక్యూరిటీ గార్డ్ అనుకున్నాం, దాని తర్వాత సీసీ కెమెరా అనుకున్నాం. ఇక దాని తర్వాత ఏముంది? అదే కదా నేను అనేది. మీరు ఎందుకు అంత టెన్షన్ పడతాండ్రో, ఏం టెన్షన్ పడకండి. మన నవ్వులపూర్లో వచ్చిన దొంగలు దొరికిపోతారు కదా, అప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు. ఈ దొంగలు అనేది ఒకటే దగ్గర ఉండరు. అట్లాంటి ఏంటిదే, వచ్చి అన్ని దొంగతనం చేసి పోయిన తర్వాత ఏం చేస్తాం మనం చెప్పు? ఇక ఇప్పుడైతే కొన్ని సామాన్లు పోయినాయి, దాని తర్వాత ఏమేమి చేస్తారో ఏమో. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లల్ని దొంగతనం చేస్తే మరి ఎట్లా చెప్పు? ఫస్ట్ మనం దొంగ ఎవరో దొరకబెట్టి ఇక పోలీస్కి ఇచ్చేద్దాం. అవన్నీ మనతో ఏడా సాధ్యం? దొంగల్ని పట్టుకోవాలంటే ఇంత ఈజీనా? ఈజీ ఏం కాదు కానీ మనం సేఫ్టీ అయితే ఉండొచ్చు కదా, సేఫ్గా ఉండాలి అంతే. పిల్లల్ని స్కూల్ మనం పంపాలి, మళ్ళీ ఆడ నుంచి స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి. దాని తర్వాత ఇంట్లో కూడా మంచిగా తలుపులు తాళాలు అన్నీ వేసుకొని ఉండాలి. ఏం రోజులు వచ్చినాయి మనకి, ఎంత మంచిగా ఫ్రీగా ఉండే వాళ్ళం. మనకి ఇట్లా ఏం జరుగుతుందో ఏందో, ఎవరు దిష్టి తాకిందో ఏందో కానీ మన ఊరికి అంతా ఎట్లా అవుతుందంటే అట్లా అవుతుంది. అట్లా ఏముండదే పోనీ. అంటే ఇంత పట్టపగలు దొంగతనం చేసిండ్రు కదా, హౌ ఇట్ పాసిబుల్? ఎట్లా అసలు ఎట్లా చేసిండ్రు, ఎట్లా అనేది నాకు అర్థం కావట్లే. మన ఊరు గురించి తెలిసిన వాళ్ళే చేయుండొచ్చు, అట్లా అనిపిస్తుంది నాకు, తెలుసా? అవునే, నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. నాకైతే కొందరి మీద డౌట్ కూడా ఉంది. అగో ఏం మాట్లాడుతున్నావు శిరీష? తెలిసి మాట్లాడుతున్నావా? మనోళ్ళ మీద ఏం డౌటే? ఊర్లో ఉన్న అందరూ మనోళ్ళే, ఎవరి మీద డౌట్ పడుతున్నావే మెంటల్ దానా? అగో నాకైతే డౌట్ ఉంది, నిజంగా చెప్తున్నా. నేను మీకు చెప్తా కదా, మీకు కూడా అట్లానే డౌట్ వస్తుంది. ఎవరు వాళ్ళు చెప్పు. మన సుజాత. పిచ్చా నీకు? ఏది పడితే అట్లా మాట్లాడతావే? వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నారు కదా, అందుకట్లా అనుకుంటాందేమో పిచ్చిదా. గొడవ పెట్టుకున్నంత మాత్రాన నీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుందా అని? అయినా నేను కూడా పడలే కదా, నా దోస్తామే, నా ఇంట్లో ఎందుకు దొంగతనం చేస్తుంది?
అగో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరం ఉంటున్నాం కానీ ఆమె మాత్రం ఉండట్లే మనతో. దాని తర్వాత ఎక్కువ మాట్లాడట్లే. ఇక ఏం నడుతుందేమో. అంత దొంగతనం అయిన తర్వాత వస్తుంది కానీ దొంగతనం అయ్యేటప్పుడు మాత్రం మనతో లేదు. మనం దొంగతనం అయ్యేటప్పుడు అందరం ఒక దగ్గర ఉన్నాం. కానీ అంత అయిపోయిన తర్వాత ఆమె వస్తుందంటే కొంచెం డౌట్ కొడుతుంది నాకు. ఏదో మా మధ్య గొడవ ఉంది కదా అందుకని కాదు కానీ ఏమో డౌట్ కొడుతుంది. అరే అట్లయితే మరి జానకి కూడా మనతో ఉండట్లే కదా. జానకి ఉన్న సుజాత ఇద్దరు లేటత్తున్నారు. మరి అట్లయితే ఇద్దరు దొంగలా లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నారా? కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ నాకు జానకి పాపం ఆమె కొంచెం ఇన్నోసెంట్. ఆమె పాపం మంచిగా ఉంటుంది. ఆమె కాదు, ఆమె దొంగ కాదు. కానీ నాకు తెలిసి సుజాతనే దొంగ. మరి మమ్మల్ని అందరినీ పరేషాన్ చేస్తుంది కావాలని. ఆమె ఎందుకు పరేషాన్ చేస్తుంది? నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఎంత మంచిగా ఉంటుంది. సుజాత నీకేం చేసింది అని మీ ఇద్దరు గొడవలు ఆమెను ఎందుకు ఇరికిస్తానవి? ఇంత మంచిగా ఉంటుంది పాపం. ఆమెకేం తక్కువనే నీ ఇంటికి వచ్చి నీ ఫ్రిడ్జ్లు దొంగతనం చేయడానికి? అవునే, మన దగ్గర ప్రూఫ్ లేకుండా ఎవరిని అట్లా మనం ఇది చేయొద్దు, అర్థమైందా? అయినా నువ్వు ఊరుకోవే, మనోళ్ళ మీదనే ఇట్లా డౌట్లు పడద్దు, ఊరుకో. మరి నువ్వే అన్నావు కదనే మనలో ఎవరైనా ఒక్కరు అని. అరే మనలో ఎవరైనా ఒక్కరు అనాలే అంటే మన ఊరు గురించి మంచిగా తెలుసుకున్న వాళ్ళు అని అన్నా. వేరేటోళ్ళు కూడా వచ్చి తెలుసుకొని పోవచ్చు కదని. అట్లా నీ మన ఊరు వాళ్ళే అంటానా? మన ఊరు వాళ్ళు ఇట్లా ఎవ్వరు లేరు, అర్థమైందా? ఏమోనే, నాకైతే ఆమె మీదనే డౌట్ వస్తుంది, సుజాత మీదనే డౌట్ వస్తుంది. రారా సుజాత, దాదా కూసో. అగో కొంపది చిన్నదా? అవును విన్నా, ఈరోజు అన్నీ చూసేసిన నీ గురించి. నువ్వెట్లనో ఏమో నాకు ఈరోజు అర్థమైంది. నేనైతే నీ గురించి ఇట్లా ఎప్పుడు అర్థం చేసుకోలే కానీ నువ్వు నన్ను ఇంత ఘోరంగా అపార్థం చేసుకున్నావు కదా. సరే, డౌట్ వచ్చేటట్టు చేసినావు కదనే అందుకు. అయితే నేను దొంగనా? నేను ఎక్కడి నుంచి దొంగ అయినా? నేనెందుకు దొంగతనం చేస్తా? నేనేదో దొంగతనం చేసి పెడతా? ఏమన్నా అమ్మేసి తింటానా? నాకేం తక్కువనే నన్ను దొంగ అంటున్నావు? అరే అరే సుజాత, గొడవ పడకు, కూసోదా, దా కూసో. మీరు ఆపండి, నన్ను మీరు సపోర్ట్ చేయకుండా ఈమెను ఏదేదో అంటున్నారు. అంటే నేను దొంగ అని మీకు కూడా అనిపిస్తుందా అని చెప్పండి. అట్లా అనిపిస్తే నేనైతే నా సామాన్లు మీ అందరికి ఇచ్చేసి మేము ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. అరే అట్లెందుకు అనుకుంటున్నావు నువ్వు? అట్లనే అనిపిస్తుంది నాకైతే. మీకు నేను నచ్చను అనుకుంటా. మా మొగోళ్ళు లేరు కాబట్టి మీకు అందరికీ ప్రాబ్లం అనుకుంటా. ఊరికి వాళ్ళ గురించి అడుగుతారు. ఏంది నాకు అర్థం కాదు. ఈరోజైతే నన్ను దొంగ కూడా చేసేసిండ్రు. నేను పోతున్నా. ఆగవే సుజాత, నువ్వు కూడా అపార్థం చేసుకుంటావు. మేము అట్లా అన్నామా నిన్ను? మరి ఏంటి అట్లా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఊరికి నన్ను టౌన్లు కొడుకుంటుంటుంది. ఆమెకి నేనేమన్నా ప్రాబ్లమా? నేను ఆమెను ఏమన్నా చేసినానా? అరే అట్లేం కాదే, నువ్వు అట్లేమనుకోకుదా, కూర్చోదా. నువ్వు కూల్ అవ్వు, కూల్. లేదే నేను పోతాను, ఇక నాకు మైండ్ బాగాలేదు. అరే నువ్వు అట్లా కోపంతో ఓకే, నువ్వు అట్లా అనుకోకు. ఏం కాలే అసలు. నీ గురించి తప్పుగా ఎవరు మాట్లాడుకుంటున్నారే? నువ్వెంత మంచిదని మాకు తెలీదా? సరే నువ్వు టెన్షన్ పడకు, నేను జర ఇంటికి పోతా. నేను కోపంలో లేను, ఏం ఊరదిలేసి ఏం పోను కానీ జరంత ఇంటికి పోతాయి కదా. ఏమని చూసుకుంటే తీడ కూర్చోలేను, నేను ఇంటికి పోయేస్తా. సరే మరి తర్వాత నా ఇంటికి రా, సరేనా? కూల్ అయిన తర్వాత. సరే. పిచ్చిదానా, నీకు జరంతా లేదు, ఆమెను అట్లెట్లా అంటావే? సరేనే, మీ అందరికి నేనే తప్పు చేసినట్టు అనిపిస్తుంది కదా. సరే నేనే పోతా ఊరు వదిలేసి. ఇక నువ్వు స్టార్ట్ అయినావా? ఒక్కొక్కరికి పిసలెత్తది అనుకుంటా. పోనీతి, వీళ్ళ నాటకాలు ఎప్పుడుదే గాని. సరే మరి నేను పోతా, ఇక నేను కూడా పోతానే పార్వతి. సరే నేను కూడా పోయి చింటుగాడిని తీసుకొస్తా స్కూల్ నుంచి. అవు కరెక్టే, నేను కూడా పోయి చిన్నారిని తీసుకొస్తా. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఊర్లో దొంగలు వచ్చిండ్రంట? అవునా? వామ్మో, దొంగలు వచ్చిండ్రా? నాకు అసలు తెలీదే. అవును, నిన్న మా మమ్మీ చెప్పింది. అయ్యో మా ఇంట్లో సైకిల్ పోయింది, మా బాపు సైకిల్ పోయింది. దాని తర్వాత గంగా ఆంటీ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో కూలర్ పోయింది. దాని తర్వాత శిరీష ఆంటీ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఏమంటారు దాన్ని, ఫ్రిడ్జ్ పోయిందంట. ఇక అట్లా దొంగలు వచ్చిండ్రు నిన్న. అవునారా? అయ్యో నాకెవరు చెప్పలే, నాకు తెలీదు కూడా. అమ్మో దొంగలు వచ్చిండారా? అమ్మో నాకైతే భయం ఎత్తందిరా. నీకైతే ఊరికే భయం ఎత్తది, ఏ విషయంలో అయినా భయం ఎత్తది. నువ్వు ఒక పిరికిదానివి. రే గుడ్ల కూప, నీ కళ్ళు వీకి పడెత్తా. ఇంకొకసారి పిరికిదన్నావు అనుకో, నీ కాలు ఇరగొడతా. దొంగ సచ్చిన కూడా. ఇగో నన్ను రేస్ చెయ్యకు, లేకపోతే నీ చంప పగలు కొడతా ఈడే. రే ఆపండ్రా, ఇప్పుడు కూడా గొడవలేనా? అగో చింటూ అన్నయ్య, ఎట్లా దొంగలు వచ్చిండ్రు? ఆ దొంగలు ఎవరు? దొరికిందా ఏమైనా తెలుసా? అగో నాకేం తెలీదు అమ్ములు. ఇక ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక మనం
మనకి సెలవు ఉంటుంది కదా, ఆ రోజు మనం ఎట్లా చేసి దొంగల్ని దొరకబెడదాం, ఏమైనా ప్లాన్ చేసి దొంగల్ని దొరకబెడదాం. సరేనా? టెన్షన్ పడకుండ్రి, నేను ఉన్నాక మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఆపుతి, మేమెందుకు టెన్షన్ పడతాం? ఆయన నీ ధైర్యంతో మేము ఉంటామా? మేము కూడా నీకన్నా స్ట్రాంగ్. నాకు భయం వేయదు, టెన్షన్ వేయదు. దొంగల్ని నువ్వేంది, నేను దొరకబెడతా. అర్థమైందా? అచ్చు దయ్యం తీరినవుతున్నావు. మాట ఎట్లా చెప్పినావు మరి? అబ్బో, దొంగని పట్టుకుంటుందంట పుసుకి. రే, కోపం తీసుకురానియకు చెప్తున్నా. మంచిగా మాట్లాడు. లవంగం అంత సైజు లేదు నీకు, పెద్ద నువ్వు దొంగని పట్టుకుంటావా? ఆ దొంగ నిన్ను చీమరా మసిలెత్తాడు. ఓవర్ యాక్టింగ్ ఆపు, లేకపోతే ఈడ నీ సంగతి చెప్తున్నా. ఓ షిట్, ఈరోజు మా అమ్మ నాన్న వచ్చి తీసుకుపోతా అన్నది. నేను బయలుదేరిన. అరే, మా అమ్మ వచ్చిందనుకో నన్ను తిడుతుంది. ఇక నేను వాపస్ బడికి పోతా. రే మెంటలారా, అత్తే రాని అందరం కలిసి వచ్చినామని చెప్దాం. ఏం అత్తి, రేపటి నుంచి మీ అమ్మ వచ్చినాక పోదు. అగు, నా నాన్నమ్మ కూడా ఇట్లానే అన్నది. మరి నేను వచ్చి నిన్ను తీసుకునే వారికి బయటికి వెళ్ళాకని. అరే, నేను కూడా మర్చిపోయినా కదా. నీకు గుర్తేముంటుంది, ఓన్లీ తినడమే గుర్తుంటుంది అనుకుంటా. రే